ఏంటిది? మార్కెట్కి వెళ్ళి గంటైనా ఇంకా రాలేదు. ఒకసారి ఫోన్ చేస్తే సరిపోలా? అసలు ఎక్కడుందో ఏంటో తెలుస్తుంది. వదినా చెప్పండి. రాణి, పెళ్ళి ఇంతసేపు అయింది, ఇంకా ఇంటికి రాకుండా ఎక్కడున్నావమ్మా? నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను వదినా. పావు గంటలో వచ్చేస్తాను. ఏంటి, పోలీస్ స్టేషన్కా? అవును వదినా, మార్కెట్లో కావాల్సిన కూరగాయలన్నీ కొనేశాను. వంట చేయడానికి టైం ఉంది కదా, పోలీస్ స్టేషన్ పక్కనే కదా, అందుకే ఓసారి వెళ్ళి మనం ఇచ్చిన కంప్లైంట్ సంగతి ఏమైందో తెలుసుకుందామని వెళ్తున్నాను. రాణి, నువ్వు ఒక్కదానివే స్టేషన్కి వెళ్ళడం బాగోదమ్మా. నువ్వు వెంటనే తిరిగి వచ్చేసాయి. రేపు నీతో పాటు నేను అమ్మ వస్తాం, అప్పుడు అందరం కలిసి వెళ్ళొచ్చు. ఏం పర్వాలేదు వదినా, ఆల్రెడీ నేను స్టేషన్కి దగ్గరలో ఉన్నాను. నేను తెలుసుకొని వెంటనే వచ్చేస్తాను. రాణి, నువ్వెందుకు మగాళ్ళు చేసే పనులన్నీ చేస్తావు? రేపు ఆదివారం, ఆకాష్కి సెలవే కదా, అప్పుడెళ్ళి అడగొచ్చు కదా. ఆడవాళ్ళు ఒంటరిగా స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే రోజులా ఇవి? మొన్న విశాఖపట్నంలో ఇలాగే. వదినా, పోలీస్ స్టేషన్ అంటే మీరెందుకంత కంగారు పడుతున్నారు? అయినా నేను కంప్లైంట్ చేయడానికి వెళ్ళటం లేదు, తీసుకున్న కంప్లైంట్ ఏమైందని అడగడానికి వెళ్తున్నాను. మీరేం కంగారు పడకండి, వెంటనే వచ్చేస్తాను. అది కాదు రాణి, నీకు అసలే కాళ్ళు నొప్పి. ఆ ఆటోలో గుత్తలోట్లో వెళ్ళి మళ్ళీ కాళ్ళు నొప్పి తెచ్చుకోవడం ఎందుకు? వచ్చేసారని నా మాట విను. నా గురించి మీరేం బాధపడకండి వదినా, మీ చేతి చలవ వల్ల నా కాలు నొప్పి పోయింది. మీరు నా గురించి ఏం దిగులు పడకండి. అదిగో స్టేషన్ వచ్చేసింది, ఉంటాను. ఇప్పుడు ఏం చేయాలి? ఈ చండీరాణి నన్ను చీల్చి చెండాడేలా ఉంది. ఏం చేయాలి? అమ్మా, అమ్మా, అమ్మా! ఏంటి అంత కంగారుగా వస్తున్నావు? మీ కోళ్ళు ఏం చేసిందో తెలుసా? మార్కెట్ కని వెళ్ళింది. అక్కడ పని చూసుకుని తిన్నగా ఇంటికి రావాలి కదా, మగరాయిల్లాగా పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. నువ్వు ఒకసారి ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దు, తిన్నగా ఇంటికి రమ్మని చెప్పు. ఎందుకే ఇంటికి రమ్మనడం? తనెంత పట్టుదలగల అమ్మాయో చూడు. తను పోగొట్టుకున్నది ఎలాగైనా సంపాదించాలని పట్టుబట్టి మొత్తం మీద పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. అది కాలు నొప్పితో బాధపడుతూ. ఆడదానికి ఆత్మగౌరవం అంటే అలాగే ఉండాలి. ఈ పాటి బుద్ధి నీకెప్పటికొస్తుందో ఏమో. నీతో చెప్పాను చూడు, నన్ను అనుకోవాలి. అయ్యో, ఇది మార్కెట్కి వెళ్తుందని మారు మాట్లాడకుండా ఊరుకున్నాను, కానీ ఇది పోలీస్ స్టేషన్కి వెళ్ళి నన్ను టెన్షన్ పెడుతుందేంటి? ఇప్పుడేం చేయాలబ్బా? వాసుగాడు SMS పంపించాడే. అరే ఫోన్ వచ్చిందిరా. హలో రేయ్, వాసుగాడు SMS పంపించాడు. జూబ్లీ హిల్స్ నుంచి ఇప్పుడే బయలుదేరారట. అలాగా? వాళ్ళు వచ్చేలోపు అన్ని వస్తువులు కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఓకేరా. ఎందుకంటే ఇది మనకి ఫస్ట్ టైం కదా. రేయ్, బాగా గుర్తుంచుకోండి, మనం కారు మీద అటాక్ చేసేటప్పుడు చుట్టూ పబ్లిక్ చేరుతుంటే వాళ్ళ మీద సోడా బాటిల్స్ విసిరి భయపెట్టి పారిపోయేలా చేయాలి. సరేనా? సరేరా. రేయ్, వాళ్ళు ఆల్రెడీ జూబ్లీ హిల్స్ నుంచి బయలుదేరారంట. అలాగా? అన్ని వస్తువులు సరిగ్గా ఉన్నాయో చూసుకోమని చెప్పాడు. చెప్పరా. రేయ్, వాసుగాడు మళ్ళీ మెసేజ్ పంపాడు. వాళ్ళు దర్గా డౌన్లోకి వచ్చేసారంట. బీ అలర్ట్, సరేనా? సరేరా. వాళ్ళు దర్గా డౌన్ దగ్గరికి వచ్చేసారంట, రెడీగా ఉండమని చెప్పాడు. ఏవయ్యా,
ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉందయ్యా. గోపికి నేను చేసిన ద్రోహానికి ప్రాయశ్చిత్తం చేసుకోబోతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. రాణికి పెళ్లి జరిగిన రోజు కూడా నేనెంత ఆనందపడలేదయ్యా. నేను గోపికి చేసిన అన్యాయం మామూలుది కాదు. ఆ ఇంటిని షెడ్డుని వాడి దగ్గర నుంచి తీసేసుకుని కడుపుతో ఉన్న అర్చనను బయటికి గెంటేసి కనికరం లేని కఠినాత్మురాల్లా ప్రవర్తించాను. ఇంతకాలం వాళ్లకు చేసిన ద్రోహానికి నాలో నేనే ఎంతగానో కుమిలిపోతున్నాను. పోనీలేవయ్యా, ఇలాగైనా నేను చేసిన పాపానికి కొంతవరకైనా ప్రాయశ్చిత్తం చేసుకోగలుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. భాగ్యం, నువ్వు ఇలా మనసారా మాట్లాడుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. వాడు డబ్బు వద్దన్నా మనల్ని కోపగించుకున్నా సరే ఈ డబ్బు ఏదో విధంగా వాడికి ఇచ్చేయాల్సిందేనే. అదేనే మనం చేసిన పాపానికి పరిష్కారం. అవునయ్యా. ఏమైందయ్యా? ఒక నిమిషం సార్, చూస్తాను. టైర్ పంచర్ అయింది సార్. టైరు పంచర్ అయిందా? ఏంటయ్యా, ఏంటిది? నువ్వు నీ కారు ఇలాంటి రోడ్లో టైర్ పంచర్ అవడం ఏంటి? అయినా ఈ రోజులు అందరూ ట్యూబ్లెస్ టైర్లు వాడుతుంటే నువ్వేంటి ఇంకా ఈ పాతకాల టైర్లే వాడుతున్నావా? అసలే అనుకున్న టైం దాటిపోతుంది. రేయ్, ట్యూబ్లెస్ టైర్లు తర్వాత మార్చుకుంటాడు కానీ నువ్వు అతని మీద అరవ మాకు. అయినా టైం దాటిపోతుంది అంటున్నావు దేనికిరా? మనం వెళ్ళేది గోపి దగ్గరికేగా. అది కాదు నాన్న, మావయ్య మనకి గంట సేపు మాత్రమే టైం ఇచ్చాడు కదా, అందులో ఇంత పెద్ద అమౌంట్తో ఇబ్బంది పడతామేమోనని. రేయ్, ఈ హైదరాబాద్లో 1/2 కిలోమీటర్ వెళ్ళాలంటే ట్రాఫిక్లో గంటన్నర పడుతుంది. మీ మావ మాటలకేం కానీ. ఇదిగో బాబు, నువ్వు టైర్ మార్చు త్వరగా. స్టెప్నీ లేదు సార్. ఆ? ఏంటి, స్టెప్నీ కూడా లేదా? అలా చూస్తావేంటయ్యా? నడి రోడ్డు మీద మమ్మల్ని నిలబెట్టి అలా నీళ్ళు నమ్ముతామే, ఏదో చెయ్యి. ఇదిగో బాబు, వేరే కార్ ఏదైనా వస్తుందో చూడు, లిఫ్ట్ అడిగి వెళ్ళిపోతాం. మావయ్య, లిఫ్ట్ అడిగి వెళ్ళడం అంత మంచిది కాదు. అసలే పెద్ద అమౌంట్, అందులోనూ ఎక్కువ మంది ఉన్నాం. ఏదైనా కాల్ టాక్సీకి ఫోన్ చేయండి. అలాగేనమ్మా. ఎవ్వరికీ అనుమానం రాకుండా ₹1,00,00,000 నీట్గా నొక్కేద్దామని మాస్టర్ ప్లాన్తో మ్యాప్ గీస్తే అది కాస్త బిడ్స్ కొట్టేటట్టుంది. ఏం చేయాలి? అదేంట్రా, ఇదిగో వస్తున్నామని మెసేజ్ పంపి 20 నిమిషాలైంది, వాళ్ళు ఇంకా రాలేదు. వాడికి ఫోన్ చేయరా? ఒకసారి ఫోన్ చేయరా? ఏమైందో తెలుసుకో. చేయరా? రే, నీకసలు బుద్ధుందరా? మీరెక్కడికి వెళ్ళినా మా నెట్వర్క్ మీ వెంటే అన్నట్టు ఆ వాసుగాడు వెన్నంటే వాళ్ళ అమ్మా నాన్న ఉంటారు కదా, అందుకే కదరా వాడు ఫోన్ చేయకుండా మెసేజ్లు పంపిస్తున్నాడు. అదిగో అదిగో, చూడు, మళ్ళీ మళ్ళీ మెసేజ్ మెసేజ్ చూడరా? వచ్చింది. రే, కార్ నెంబర్ మారిపోయిందంట్రా. అవునా? AP22F444. రే, కార్ వస్తుంది, నెంబర్ ప్లేట్ చూడండి రా. పదండ్రా.
రేయ్, ఎవర్రా మీరు? ఏ ఏరియా నుంచి వచ్చారు? ఆ రాథోడు గాని పంపించాడా? చెప్పండ్రా. చెప్పండ్రా. రేయ్, నేనెవరో తెలుసా? మాధవరావు, జూబ్లీ హిల్స్ మాధవరావు. ఎవర్రా మీరంతా? మర్యాదగా చెప్పండి, లేకపోతే 3 బుల్లెట్లు 3 సెకండ్లలో నామరూపాలు లేకుండా పోతారు. చెప్పండి. నువ్వు మాట్లాడరా, నాకు భయం వేస్తుందిరా. నువ్వేమన్నా మాట్లాడరా, నువ్వే మాట్లాడరా. రేయ్, పదండ్రా, పారిపోదాం. డమ్మీ పీసుల్లా ఉన్నారు యాదవులు. వృత్తి కొత్త అనుకుంటాను. గన్ను తీయగానే రన్ను మొదలు పెట్టారు. ఎక్కండి. ఏంటి ఇదంతా మీరు క్రియేట్ చేసిన డ్రామానే కదా? ఇలాంటిదేదో జరుగుతుందని నేను ముందుగానే ఊహించాను. ఏందమ్మా సడన్ గా అంత మాట నీసును? ఎవరో మీరు పైసలు తెలుతున్నారని పసిగట్టి పథకం వేసి మీ దగ్గర నుంచి లాక్కోవాలని చూసిండ్రు, దాడి చేసిండ్రు. సమయానికి మీ నాయన అడ్డుకున్నాడు, రక్షించిండు. ఆయన్ని అనుమానించడం ఏం బాగలేదమ్మా. ఆ పథకం వేసిన సూత్రధారి ఈయనే. లేకపోతే మనం డబ్బుతో వస్తున్నట్టు వాళ్ళకిలా తెలుస్తుంది? ఇందాక టైర్ పంచర్ అయింది. అప్పుడు వాళ్ళొచ్చి మమ్మల్ని కొట్టి డబ్బు తీసుకుని వెళ్ళిపోయి ఉండేవారు. ఆ తర్వాత ఈయన వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని ఎస్కేప్ అయ్యేవారు. అంతా డ్రామా. ఇదే దారిలో వస్తున్న మీరు టైర్ పంచర్ అవ్వడం వల్ల లిఫ్ట్ ఇవ్వాల్సి వచ్చింది. ఇదంతా వాళ్ళు ఊహించి ఉండరు. అందుకే మీరు కనబడగానే వాళ్ళు పారిపోయారు. మీరు మాత్రం ఏం తెలియనట్టు నటిస్తున్నారు. రేవతి, నోటికొచ్చినట్టు మాట్లాడకు. ఆవేశానికి సహనానికి ఓ హద్దుంటుంది. నన్ను హద్దు దాటనివ్వకు. అయినా నేనిచ్చిన డబ్బు మీ దగ్గర నుంచి నేనెందుకు తీసుకుంటాను? ఒకవేళ తీసుకోవాలనుకుంటే ప్లాన్ చేసి మీరే ఆ డబ్బు నాకు తీసుకొచ్చిచ్చేటట్టు చేసుకుంటాను గాని ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయను. అది తెలుసుకొని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. ఇంత తక్కువ టైంలో ఇంత పగడబందీగా ప్లాన్ జరిగిందంటే ఇది బయట వాళ్ళ పని కాదు. ఇదంతా మీ ఆయన వాసు చేసిన ప్లానేమో అని నాకు డౌట్. ఓ నాయనో, ఈ విషయం తిరిగి తిరిగి నా మీదకి నెట్టేశారా? ఎందుకు మావయ్య మీ గొడవల మధ్య నన్ను లాగి నన్ను బలిపసం చేస్తున్నారు? నువ్వు పశువేనయ్యా. నీ ఆశలకి మిగతా వాళ్ళందరినీ బలిచ్చే పశువి. ఏ నీకు ఇలాంటివేం కొత్త కాదు కదా? నా షాపులో క్యాష్ కౌంటర్లో క్యాష్ నొక్కేసి ఇంటి డాక్యుమెంట్స్ డూప్లికేట్ తీసుకొచ్చి నన్నే మోసం చేశావు. అందుకే నీ మీద డౌటు అన్నాను. ఇలాంటి చౌకబారు పథకం వేసేది నువ్వే కదా. ఇదిగో చూడు, వాడు ఒకప్పుడు అలా ఉండేవాడు, కానీ ఇప్పుడు మంచిగా మారాడు. మా కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్నాడు. అంతేగాని నీకులాగా జీవితాంతం ఒకేలా ఉండాలనుకునేవాడు కాదు. ఏయ్, పాత చింతకాయ పచ్చడిని కొత్త జారులో పెట్టినా దాని రుచి, రంగు, వాసన మారదు. కొత్త చింతకాయ పచ్చడి పాత దాడిలో పెట్టినా దాని రుచి ఏం మారదు. ముందు బండి పోనివయా. మా గోపి ఇంటి దగ్గర మమ్మల్ని వదిలిపెట్టి చాలు. ఏయ్, ఏంటి ఏదో డ్రైవర్కి ఆర్డర్ వేసినట్టు ఆర్డర్ వేస్తున్నావు? ₹1,00,00,000 చేతికొచ్చేసరికి నోటి మాట తీరు మారిందే. నీ కొడుకు ఒకప్పుడు నాకు డ్రైవర్. ఆ సంగతి గుర్తుంచుకుని మాట్లాడు. అసలు ఏంటయ్యా నీ గొడవ? నువ్వు ఇప్పుడు మమ్మల్ని డ్రాప్ చేద్దామనే కదా మమ్మల్ని అందరినీ కార్యక్రమన్నావు. ఇదిగో ఫ్లాష్ బ్యాక్లు చెప్పి టైం వేస్ట్ చేయకు. నీకు ఇప్పుడు కాగితాలు కావాలా వద్దా? ఏంటయ్యా ఏంటి మాటి మాటికి మీరందరూ కలిసి నన్ను బెదిరిస్తున్నారు? అన్నా జర ఓపిక పట్టన్నా, ముందు బండిపోని అడ్డంగా మాట్లాడదాం.
పోనీ అన్నా. 1,60,000 లక్కీగా కొట్టేశానని నేను ఉప్పి తబ్బిబ్బైపోతుంటే ఈ రాణి ఇలా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నన్ను టెన్షన్ పెడుతుందేంటి? స్టేషన్లో వివరాలు తెలుసుకొని వచ్చి అమ్మో ఈ ఇంట్లో నా పరువు తీసేస్తుందేమో. ఇంతకాలం ఈ ఇంట్లో పెత్తనం అధికారం చేసి నా పబ్బం గడుపుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఆ గతి లేకుండా చేసి నన్ను అధోగతి పట్టించేలా ఉంది. ఇంట్లో అందరు తలలు వంచే నేనే వాళ్ళందరి ముందు తలదించుకోవాల్సి వస్తుందేమో. అటు చూస్తే ఆయనేమో అత్తగారిల్లు గుల్ల చేసి హోటల్ పెట్టి దాన్ని డొల్ల చేసి చిల్లర పైసలకి టీ కొట్టు పెట్టుకున్నాడు. చివరికేంటో నా బతికిలా తగలబడింది. ఆ రాణి వచ్చి నా రహస్యం బయట పెట్టకముందే నేను ఈ ఇంట్లోంచి పారిపోవడమే సరైన మార్గం. ఎస్, ఇక వేరే దారి లేదు సరోజా. నువ్వు మీ అత్తగారింటికి వెళ్ళిపోవడమే మంచిది. ప్రస్తుతం అక్కడే ఉండి తరువాత ఏం చేయాలో నిదానంగా ఆలోచించు. నాన్న నిద్రపోతున్నారు, అమ్మ బయటికి వెళ్ళింది. ఇంతకంటే మంచి అవకాశం మనకు దొరకదు. పారిపోవడమే మంచిది. అమ్మా లక్ష్మీమాత, త్వరగా ఇక్కడి నుంచి బయట పడవే సరోజా. నాన్న త్వరగా వెళ్ళిపోవాలరా ఇక్కడి నుంచి. పడుకోనన్నా. ఎక్కడికో బయలుదేరినట్టున్నావు? బయటకా అత్తగారింటికా? నేను ఇంటికొచ్చేసరికి నువ్వు ఈ ఇంట్లోంచి చెప్పా పెట్టకుండా జారుకోవాలనుకుంటున్నావా సరోజా? నువ్వలా వెళ్ళిపోయినంత మాత్రాన సమస్య చక్కబడిపోతుందనుకున్నావా? నువ్వు మీ ఆయన కలిసి ఇలాంటి పని చేస్తారని నేనస్సలు ఊహించలేదు. అది ఎందుకంటే బయట మాట్లాడుకుంటే మన బతుకంతా బయటపడుతుంది. ముందు ఇంట్లోకి పద. ఏంటి ఆలోచిస్తున్నావు? నీ విషయం నాకు తెలిసిపోయిందని చింతిస్తున్నావా? పద లోపలికి. సరోజా, నిజాన్ని దాచేసినంత మాత్రాన నీ గుట్టు దాగిపోతుందనుకున్నావా?